హలో ఆల్. ముస్లింల పెళ్ళికి చేసే చిక్కటి చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. 2 కేజీల చికెన్ తోటి ఇలా గనక చేశారంటే బిర్యానీలోకైనా, వైట్ రైస్, చపాతీ, పూరి, పుల్కా ఎందులోకైనా గానీ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే అదరహో అంటారు. వేళ్ళు జుర్రుకుంటారు. అస్సలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా డబ్రాలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. 1/2 కిలో ఆనియన్ వేసుకోవాలి. 1/2 కిలో ఆనియన్ వేసుకోండి. అది వేగితే కొద్దిగా అయిపోతాయి. ఆనియన్ కట్ చేసేటప్పుడు అంతా ఈక్వల్ వచ్చేలా కట్ చేసుకోండి. లేదంటే ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉంటుంది. ఇలా గోల్డెన్ వచ్చిన తర్వాత 4 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే చెంచాతో వేసుకున్నాను. ఇది కూడా బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన అంతా పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన 2 కేజీల చికెన్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి సుమా. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే అస్సలు తినలేరు. ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు నీచు వాసన వస్తూ ఉంటుంది. నెమ్మదిగా మరొకసారి కలుపుకోవాలి. 100 గ్రాముల ఎండు కొబ్బరి ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. 4 పండు టమోటాలు ఇవి కూడా ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల కూర మరింత ఎక్కువ అవుతుంది. అందరికీ సరిపడేంత. తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 200 గ్రాముల పెరుగు వేసుకోవాలి. ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసేటప్పుడు పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొన్ని పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. 4, 5 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. 1, 2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్‌గా ఉంటుంది. చాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని నెమ్మదిగా మరొకసారి కలుపుకోండి. ఏమాత్రం ఎక్కువ కలుపుకున్నా గానీ చికెన్ విరిగిపోతూ ఉంటుంది. సరిపడేంత నీళ్లు వేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని ఒకేసారి వేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చికెన్ కాసేపు ఉడకనివ్వండి మూత పెట్టేసి. మధ్యలో నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. మంట మీడియంలో పెట్టుకోవాలి. ఇది పెద్ద పొయ్యి కాబట్టి మంట ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలా చికెన్ అంతా ఉడికిన తర్వాత దింపేటప్పుడు ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ రసం పిండుకోండి. పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. నాకైతే చికెన్ ఎక్కడ విరిగిపోలేదు. చాలా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్